అబ్బా కొంచెం ఇలా జర చల్లగా ఉన్నది కదా నల్ల. ఓ పెద్ద మనిషి, ఓ అన్న నిన్నే జర ఫ్యాన్ ఒక నెంబర్ తక్కువ పెట్టరా అదే. చాలు సెట్ ఉన్నది. కానీ ఈ వాతావరణంలో వేడి వేడి మిరపకాయ బజ్జీలు ఉల్లిగడ్డ పకోడీలు తింటుంటే ఆహా ఏమన్నా ఉంటుందా నల్ల. ఒక్క నిమిషం ఆగుండ్రి, నేను మా వాళ్ళకి చెప్తా. ఓ అన్న నిన్నే తమ్మి ఇటు నేనే గా రాయమల్లు హోటల్ పోయి వేడి వేడి మిరపకాయ బజ్జీలు పట్టుకరాపో, మీద మసాలా చల్లమని చెప్పు. రైట్, మనం ఏడున్నాం ఇప్పుడు. రైట్, చల్లదనం వాతావరణం కదా. అయితే ఎండాకాలం వానదేవుడు డ్యూటీ ఎక్కిండ కదా. అయ్యో మన హైదరాబాదులో అయితే ఒకదంచుడా గాలి దుమారమే వచ్చింది, తుఫాను గిట్లు వచ్చిందా ఏంది అని కూడా అనిపించింది. అంతా ఆగం అడివడివి పాన్రి. ఈ వాన ముచ్చట్నే ఓ మళ్ళీ కరుసుకొని వద్దాం నడువురి. ఓర్ నాయను, మన హైదరాబాద్ తుఫానికి ఇట్లా వచ్చిందా ఏంది అనిపించిందో నాకైతే. పొట్టు వాన, ఇది చాలదని గాలి దుమారం. ఈ వారదేవునికి ఏమనిపించిందో ఏమో, సూర్యుడు దినాంజనం మీద ప్రతాపం చూపిస్తుండు కదా. జర ఇలా పాన నిమ్మలం చేద్దాం అనుకున్నాడో ఏందో ఆనదేవుడు. పగటిలి జర మబ్బు ఉండే, మాపటిలి కాగానే ఇక దంచుడు. ఇక వాన వరుడుతోనే అంత చల్లగా అయింది కదా అని ఇంట్లో కూర్చొని అనుకున్నా. కానీ బయటకు వచ్చి చూస్తే మాత్రం అయ్యో వానదేవుడా అనిపించింది. జరసేపు కొట్టిన వానకి హైదరాబాద్ చెరువు లెక్క మారిపోయిందల్లా. కార్లు బండ్లు సగం దాకా మునిగిపోయినాయి. ఇక ఆతారణ మంచుకున్నప్పుడే తాపొకసారి కరెంటు పోతుంది. ఇక అస ఉంటుంది ఇట్లా వాన పడ్డాకుంటుందా. గంటలు కరెంటు లేకుండానే ఉన్నది పట్నంలో. ఇక ట్రాఫిక్ జామ్ గురించి అయితే చెప్పవశం కాదు. రోడ్డు ఎక్కిన వాళ్ళు ఎప్పుడో చీకటి పడ్డాక ఇట్లా అలవడ్డారు. ఇక చెట్లు స్తంభాలు ఇరిగి పడ్డాయి. అంత ఆగమాగం జగన్నాథం. ఇటు మన ఊర్లలో కూడా వాన జర గట్టిగానే కొట్టింది. ఇంకో 2-3 వద్దులు వానలు ఉంటాయట. గాలి దుమారం ఉరుములు పిడుగులు పడతాయట. జర పైలంగుండురని వాతావరణ శాఖలు చెప్తాండ్రు.